వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైడ్రా ఆగనంటోంది, దూకుడు తగ్గదంటోంది. తాజాగా దుర్గం చెరువు ఆక్రమణలపై ఫోకస్ చేసింది. రెవెన్యూ అధికారులు పలువురికి నోటీసులు జారీ చేశారు. సీఎం సోదరుడి నివాసం ఉంటున్న ఇంటిని సైతం నోటీసులు ఇచ్చారు. అటు హైడ్రా దూకుడుతో దుర్గం చెరువు సమీప ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతాల సమీప కాలనీల ప్రజల్లో హైడ్రా గుబులు పుట్టిస్తోంది. 5 కాలనీల్లో నివసిస్తున్న వారికి రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. వాల్టా చట్టం ప్రకారం దుర్గం చెరువు పరిధిలోని ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు 30 రోజుల్లోగా తమ నిర్మాణాలు తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అద్దెకు ఉంటున్న ఇల్లు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపాఫీస్, పలువురు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ఇళ్లకు కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్ లోని కొన్ని నివాసాలకు నోటీసులు ఇచ్చారు. మొత్తం 204 మందికి నోటీసులు ఇచ్చారు అధికారులు. హైడ్రా ఇచ్చిన నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. 2016-17లో తాను అమర్ సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. తాను కొనుగోలు చేసినప్పుడు అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్న విషయం తనకు తెలియదన్నారు. తన ఇల్లు ఇల్లీగల్ గా ఉంటే కూల్చివేయాలని కోరారు. ये लेआउट सैंक्शन लेआउट है। वो पहले ओनर बाज़ाब्ता परमिशन लेके घर बनाया सो घर मैं खरीदा। उसके बाद में जब ये एफटीएल में या नदी में बफर जोन में वो सब कुछ मैं जानता नहीं। जब मैं पेपर्स लिए एडवोकेट को दिया, सब सही है बोले, मैं घर खरीदा। अब नोटिस मिला तो नोटिस के गवर्नमेंट क्या करना चाहिए, डिमोलिशन तो करना ही पड़ेगा। लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना। तो आप कार्रवाई के लिए रेडी है? रेडी है। अगर घर और दूसरे तोड़ना चाहे तोड़ने दो, जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ। మరోవైపు దుర్గం చెరువు సమీప ప్రాంతాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1995లో హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అనుమతులు ఉన్నాయని, జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకునే ఇల్లు కట్టుకున్నామంటున్నారు. ఇప్పటికే నోటీసులు వచ్చిన పలువురు కోర్టును ఆశ్రయించారని, కోర్టు సైతం నోటీసులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. 2018లో హైపవర్ కమిటీ కూడా ఇది ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదు అని చెప్పిందని గుర్తు చేశారు. మాది అమర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించింది మాది హుడా లేఅవుట్. అది 1995లో హుడా లేఅవుట్. ఇప్పుడు ఇది హుడా లేఅవుట్, ఇది పర్మిట్ నెంబర్. ఓకే, మీరు దీన్ని కూడా చూసుకోవచ్చు. ఇది హుడా లేఅవుట్ పర్మిట్ నెంబర్. ఇది 1995లో అప్రూవ్డ్ అయింది ప్లాట్. సో దీనికి ఏంటంటే దీనికి ఒకటి మనకు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఒకటి క్లియర్గా ఏంటంటే, మనం ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు కూడా లేఅవుట్లు శాంక్షన్ అయినప్పుడు ట్యాంకులు కడతారు. అది ట్యాంక్ కూడా కవర్ చేసుకోవాలి. వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్తో ఇది అప్రూవ్డ్ లేఅవుట్ 95 అయిన తర్వాత దాని సబ్సిక్వెంట్గా ఇది అందరూ పర్మిషన్లు తీసుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీ నుంచే పర్మిషన్స్ వచ్చినాయి, ప్రిసీడింగ్ కాపీస్ ఉన్నాయి, ప్లాన్ కాపీస్ ఉన్నాయి. 2000 ఇయర్ ఆగస్ట్ 22 నైట్ నుంచి 24 అవర్స్లో 25 సెంటీమీటర్స్ వర్షం కురిసింది. సిటీ సగం మునిగిపోయింది. అప్పుడు కూడా ఇక్కడ కూడా నీళ్ళు వచ్చిన మాట వాస్తవం. అశోక్ నగర్, గాంధీనగర్ అన్నీ మునిగిపోయినాయి. అప్పుడు ఇక్కడ నీళ్ళు వచ్చిన మాట వాస్తవం. అప్పటికి అసలు ఇక్కడ ఎఫ్టీఎల్ అనే కాన్సెప్టే లేదు. ఎఫ్టీఎల్ అప్పటికి మాకు పెర్మిషన్లు వచ్చినాయి, ఇల్లు కట్టేసుకున్నాం. 2002లో అప్పుడు వచ్చి ఆర్బిటరీగా దెర్ ఇస్ నో సైంటిఫిక్ బేసిస్ ఏదీ లేదు, వచ్చి అక్కడక్కడ రాళ్ళు పాతేసేసి ఎఫ్టీఎల్ అని తర్వాత మాకు తెలిసింది. మరోవైపు హైడ్రా పేరు చెప్పి కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2-3 ఏళ్ల కిందటి ఫిర్యాదులను అడ్డం పెట్టుకుని దందాకు కింది స్థాయి సిబ్బంది దిగినట్లు ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలంటూ ఏసీబీ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఇక హైడ్రాకు విశేష స్పందన లభిస్తోందని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా హైడ్రాను విస్తరింప చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఎంపీ నిధుల నుంచి 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.